హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ గురించి వెళ్ళి సీలింగ్ ఫ్యాన్ యొక్క స్పీడ్ ప్రాబ్లం అయితే ఒకటి, కెపాసిటర్ ప్రాబ్లం సీలింగ్ ఫ్యాన్ది, అలానే ఫ్యాన్ యొక్క రెగ్యులేటర్ ప్రాబ్లం అని చెప్పేసుకోవచ్చు. ఈ రెండిట్లా ఏది మనకి చేంజ్ చేసినా కానీ మీకైతే రిజల్ట్ అయితే అర్థమవుతుంది. ఫ్యాన్ స్పీడ్ బాగానే తిరుగుతుంది, కానీ ఈ యొక్క ఫ్యాన్ గాలి అయితే కిందికి ఏమాత్రం కూడా రావట్లేదు అనే దాని గురించి ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒక విషయం అవుతుంది. ఫ్యాన్ యొక్క రెక్కలు అనేటివి మెయిన్ ఇంపార్టెంట్. ఈ యొక్క రెక్కలు అయితే మనకి ఈ విధంగా లైట్గా బెండ్ అయితే ఉండాల్సి ఉంటుంది. మరీ ఓవర్ బెండ్ కాకుండా, మరి ఇట్లా కాకుండా మనకి కొత్త ఫ్యాన్స్ మీరు చూడొచ్చు. కొత్త ఫ్యాన్లు ఏ విధంగా ఉంటాయో వాటి యొక్క రెక్కలు అనేది, ఏ ఫ్యాన్ అయినా కానీ మనకి వాటి యొక్క రెక్కలు అనేటివి కొంచెం ఈ విధంగా ఉన్నట్లయితే మనకి స్పీడ్ అనేది స్లోగా తిరిగినా కానీ మనకి మంచి గాలి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఈ విధంగా చక్కగా ఉన్నట్లయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా చక్కగా ఉన్నట్లయితే మనకి గాలి అనేది ఎంత తిరిగినా కానీ కిందికైతే రాదు ఫ్రెండ్స్. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. ఏ ఫ్యాన్ అయినా కానీ వాటి యొక్క రెక్కలు అనేది కరెక్ట్గా మనకి బెండ్ అయి ఉన్నట్లయితే కనుక ఈ విధంగా దాని యొక్క ఆర్పిఎం ఏమాత్రం స్పీడ్ తగ్గదు. అలానే తిరిగినంతసేపు మనకి మంచి గాలి అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్లలో ఒక్క రెక్క కరెక్ట్గా లేకపోయినా కానీ మనకి గాలి అయితే రాదని చెప్పుకోవచ్చు. ఇదైతే వంపులు దింపులు ఉన్నది ఈ యొక్క రెక్క అనేది. మిగతా రెండు రెక్కలు కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఒక్కటి కరెక్ట్గా లేకపోయినా కానీ మనకి గాలి అయితే రాదని చెప్పుకోవచ్చు. ఇది పర్లేదు, బాగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. ఈ యొక్క రెక్క మీద మొత్తం డస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా డస్ట్ లేకుండా ఉంటే మంచిది, మనకి హెయిర్ కూడా మంచిగా అయితే వస్తుంది. ఇది కూడా మంచిగానే ఉంది, పర్లేదు. ఈ యొక్క రెక్క మాత్రమే మనకి వంపులు దింపులు అవుతుంది, మనకి అంత పర్ఫెక్ట్గా అయితే లేదని చెప్పేసుకోవచ్చు. దాన్ని కూడా ఇప్పుడు మనం కరెక్ట్గా చేసి దీని యొక్క హెయిర్ అయితే చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్, మనకి స్పీడ్ తిరుగుతుంది కానీ గాలి రావట్లేదు అంటే కనుక ఈ యొక్క రెక్కలు అయితే పర్ఫెక్ట్గా లేకపోతేనే మనకు ఆ విధంగా అయితే అవుతుందని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి దీన్ని మనం కరెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, మూడు రెక్కలు కూడాను ఈ విధంగా ఒకసారి మనం చెక్ చేసేసుకొని కరెక్ట్గా పెట్టేసి మళ్ళీ అయితే ఆన్ చేద్దాం. ఓకే, మొత్తానికైతే ఇది సెట్ చేసిన మూడు అయితే ఇప్పుడైతే పర్లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం స్పీడ్ ఉన్నది కానీ మనకి గాలి రావట్లేదు అంటే ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. ఓకే, రెక్కల ఫాల్ట్ ఉంటుంది. ఈ వీడియో సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఈ విషయం తెలియజేయడం కోసం ఈ వీడియో. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మా వాటికి ఆ రెక్కలకి డస్ట్ పట్టినా కానీ కొంచెం బెండ్ ఉన్నా కానీ మనకి గాలి అయితే రాదని చెప్పేసుకోవచ్చు. మొత్తానికైతే ఇది వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.